ఇంటర్ పూర్తి చేసుకొని ఇంజనీరింగ్ కోసం ఎన్నో ఎగ్జామ్స్ రాసే చాలా మంది స్టూడెంట్స్ కి అటు ఐటీ రంగానికి వెళ్ళాలా లేకపోతే ఇటు కోర్ ఇంజనీరింగ్ వెళ్ళాలా అని చెప్పేసి చాలా వరకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దీని గురించి ఇవాళ అభిజ్ఞాన్ సార్ యొక్క ప్రొఫైల్ చూసినట్టయితే కరెంట్లీ 9 ఎడ్యుకేషన్ బిర్లా ఓపెన్ మైండ్స్ బ్రాంచ్ యొక్క డైరెక్టర్ అండ్ స్వయంగా ఫిజిక్స్ ఫ్యాకల్టీ. సో వారి మాటల్లో ఈ కెమిస్ట్రీలో ముఖ్యంగా కెమికల్ ఇంజనీరింగ్ లాంటి ఈ కోర్ బ్రాంచెస్ కి కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఎవరికి సెట్ అవుతుంది? వెల్కమ్ సార్. నమస్కారం. నమస్తే. కెమికల్ ఇంజనీరింగ్ మీరు చేశారు. మా టైంలో చూస్తే కూడా కెమికల్ ఇంజనీరింగ్ ఎక్కువ స్కోప్ లేదు, అసలు ఆ వర్డ్ కూడా వినలేదు. ఎక్కడ బీటెక్లో కూడా కెమికల్ ఇంజనీరింగ్ అనేది ఒకటి ఉంటుందా అనేది ఉంటుండే నా టైంలో. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చదివినప్పుడైనా నేను ఇంజనీరింగ్ చదివినప్పుడైనా స్టాండర్డ్గా మన పర్స్పెక్టివ్ ఏముండే, ఇట్స్ లైక్ ఇంజనీరింగ్ అయిపోగొట్టాలి. ఇన్ఫాక్ట్ నేను కెమికల్ ఇంజనీర్, బట్ నాకు ఎండ్లో పర్స్పెక్టివ్ ఏముండే, ఓకే ఐటీకి వెళ్ళొచ్చేమో, ఐటీకి షిఫ్ట్ అయితే ఎక్కువ పే వస్తుంది, ఆ పర్స్పెక్టివ్ ఎక్కువ ఉంటుండే. బట్ ఇప్పుడు ఆఫ్టర్ ఏఐ బూమ్ ఇంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నెసెసిటీ అనేది ఉండదు అనేది నా కాన్ఫిడెన్స్. ఆంథ్రోపిక్ CEO రీసెంట్ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, హీ వాస్ కాన్ఫిడెంట్ నెక్స్ట్ 1.5 year లో వీ విల్ అచీవ్ సచ్ హైట్ 99% ఆఫ్ ద కోడ్, అంటే ఆ టెక్నికల్ సైడ్ ఏదైతే ఉందో అది మొత్తం ఏఐ చేస్తుంది. హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది చాలా మినిమల్ గా నడుస్తుంది, అక్కడికి మేము ఆంథ్రోపిక్ ని తీసుకెళ్తాము అని ఆయన అంత కాన్ఫిడెంట్ గా చెప్పాడు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ 5 years టైం లైన్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పినట్టు అచీవ్ చేస్తూనే వచ్చారు. అప్పుడు సిచ్యువేషన్ ఏంటి, 100 మంది చేసే పని 5 కూర్చొని చేయగలుగుతారు. బట్ నవేడేస్ కోర్ ఇంజనీరింగ్ కి చాలా వరకు ఇంపార్టెన్స్ పెరిగిపోవడం చూడొచ్చు. నిజంగా ఈ యొక్క అలైన్మెంట్ ఒక ఫ్యూచర్కి ఒక డిఫరెంట్ యాంగిల్ తీసుకొస్తుంది. ఫ్యూచర్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి దీంట్లో. యూ విల్ గో బ్యాక్. మన ఎకానమీ ముందుకు వెళ్ళాలంటే మధ్యలో మళ్ళీ మీరు చేయగలిగేది ఇట్స్ లైక్ లెట్స్ గో టు వెల్కమ్ టు SBR టాక్స్. ఇంటర్ పూర్తి చేసుకొని ఇంజనీరింగ్ కోసం ఎన్నో ఎగ్జామ్స్ రాసే చాలా మంది స్టూడెంట్స్కి అటు ఐటీ రంగానికి వెళ్ళాలా లేకపోతే ఇటు కోర్ ఇంజనీరింగ్కి వెళ్ళాలా అని చెప్పేసి చాలా వరకు కన్ఫ్యూజన్ ఉంటుంది. నిజంగా ఒక 4-5 years తర్వాత దేంట్లో ఎక్కువ కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ అలానే దేనికి ఎక్కువ స్కోప్ ఉంటుందని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో దాంట్లో భాగంగా ఈ రోజుల్లో మనం చూస్తే కెమిస్ట్రీ సైడ్, ముఖ్యంగా కెమికల్ ఇంజనీరింగ్ లేకపోతే మెటీరియల్ సంబంధించిన ఏ ఇంజనీరింగ్ కోర్స్ అయినా కూడా చాలా వరకు బూమ్ అవ్వడం కూడా చూడొచ్చు. ఈవీ వలన లేకపోతే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ వలన సమ్హౌ. సో దీని గురించి ఇవాళ మనం డిస్కస్ చేయడానికి గతంలో కూడా బిట్స్ బినారీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభిజ్ఞాన్ సార్తో కూడా మనం పాడ్కాస్ట్ చేయడం జరిగింది బిట్స్ బినారీ లైఫ్ గురించి. ఆ వీడియో కూడా మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. సో అభిజ్ఞాన్ సార్ యొక్క ప్రొఫైల్ చూసినట్టయితే కరెంట్లీ 9 ఎడ్యుకేషన్ బిర్లా ఓపెన్ మైండ్స్ బ్రాంచ్ యొక్క డైరెక్టర్ అండ్ స్వయంగా ఫిజిక్స్ ఫ్యాకల్టీ. బిట్స్ బిలాని హైదరాబాద్ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని ఫిజిక్స్ ఫ్యాకల్టీలో వర్క్ చేస్తున్నారు. సో వారి మాటల్లో ఈ కెమిస్ట్రీలో ముఖ్యంగా కెమికల్ ఇంజనీరింగ్ లాంటి ఈ కోర్ బ్రాంచెస్కి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఎవరికి సెట్ అవుతుంది, రియాలిటీ ఏంటి, అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాము. వెల్కమ్ సార్. నమస్కారం. నమస్తే. సో లాస్ట్ టైం కూడా మనం బిట్స్ బిలాని యొక్క జర్నీ, మీ యొక్క జర్నీ కూడా మనం చాలాసేపు డిస్కస్ చాలా పెద్ద డిస్కషన్. సో కమింగ్ టు ద పాయింట్, కెమికల్ ఇంజనీరింగ్ మీరు చేశారు. నవేడేస్ అంటే మేము మా టైంలో చూస్తే కూడా కెమికల్ ఇంజనీరింగ్ ఎక్కువ స్కోప్ లేదు, అసలు ఆ వర్డ్ కూడా వినలేదు. ఎక్కడ బీటెక్లో కూడా కెమికల్ ఇంజనీరింగ్ అనేది ఒకటి ఉంటుందా అనేది ఉంటుండే నా టైంలో. బట్ నవేడేస్ కోర్ ఇంజనీరింగ్కి చాలా వరకు ఇంపార్టెన్స్ పెరిగిపోవడం చూడొచ్చు. నిజంగా ఈ యొక్క అలైన్మెంట్ ఒక ఫ్యూచర్కి ఒక డిఫరెంట్ యాంగిల్ తీసుకొస్తుంది. ఫ్యూచర్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి దీంట్లో. అంటే నాకు ఒక పర్స్పెక్టివ్ ఉంది బాను, అంటే మీరు బై ప్రిడిక్షన్ అని కూడా అనొచ్చు, మేబీ టు సమ్ ఎక్స్టెంట్ రాంగ్ కూడా అవ్వచ్చు. బట్ నాకు దీని విషయంలో కొంచెం కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఏంటంటే మనం యాక్చువల్లీ అగ్రేరియన్ ఎకానమీ నుంచి నెక్స్ట్ ఫేజ్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీకి వెళ్ళకుండా వి స్కిప్ దట్ పార్ట్. ఇండియా యాజ్ అ కంట్రీ, ఇప్పుడు చైనా చూడండి, వాళ్ళు అగ్రేరియన్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళారు. ఇండియా ఏం చేసింది, అగ్రేరియన్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ కంటే సర్వీస్ సెక్టర్కి ఎక్కువ షిఫ్ట్ అయ్యాం మనం. సో దానివల్ల ఏమైంది, మన దగ్గర సాఫ్ట్వేర్ సైడ్ జాబ్స్ ఎక్కువ రావడము, వాటి పే ఎక్కువ ఉండడము. మనకు ముందు సర్వీస్ సెక్టర్లో మనం US కంపెనీస్కి సర్వ్ చేయడం, వాళ్ళు పేమెంట్స్ డాలర్స్లో ఉండడం, దానివల్ల రిలేటివ్లీ పే అనేది చాలా ఎక్కువ అనొచ్చు. అంటే మన ఇండియన్ కంపెనీస్ పే చేయగలిగిన దానికంటే ఫారెన్ కంపెనీస్కి సర్వీస్ చేస్తున్న కంపెనీస్ మనకి పే చేసిన పేమెంట్ ఎక్కువ. సో మనందరం స్టాండర్డ్, ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చదివినప్పుడైనా నేను ఇంజనీరింగ్ చదివినప్పుడైనా స్టాండర్డ్గా మన పర్స్పెక్టివ్ ఏముండే, ఇట్స్ లైక్ ఇంజనీరింగ్ అయిపోగొట్టాలి. ఇన్ఫాక్ట్ నేను కెమికల్ ఇంజనీర్, బట్ నాకు ఎండ్లో పర్స్పెక్టివ్ ఏముండే, ఓకే ఐటీకి వెళ్ళొచ్చేమో, ఐటీకి షిఫ్ట్ అయితే ఎక్కువ పే వస్తుంది, బెటర్ లైఫ్ స్టైల్ ఉంటుంది, ఆ పర్స్పెక్టివ్ ఎక్కువ ఉంటుండే. బట్ ఇప్పుడు ఆఫ్టర్ ఏఐ బూమ్ ఇంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నెసెసిటీ అనేది ఉండదు అనేది నా కాన్ఫిడెన్స్. అంటే
ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఆంథ్రోపిక్ ఇప్పుడు కొత్తగా ఆంథ్రోపిక్ క్లాడే కోడ్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 90% ఒక ఎంటర్ప్రైజ్కి కావాల్సిన 90% ఆఫ్ ద కోడ్ వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ జరిగిపోతుంది. అండ్ ఆంథ్రోపిక్ సీఈఓ రీసెంట్ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే మేబీ కూడా కాదు, హీ వాస్ కాన్ఫిడెంట్ నెక్స్ట్ 1.5 ఇయర్లో వీ విల్ అచీవ్ సచ్ హైట్స్. ఏంటి, ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద కోడ్ అంటే ఆ టెక్నికల్ సైడ్ ఏదైతే ఉందో అది మొత్తం ఏఐ చేస్తుంది. హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది చాలా మినిమల్గా నడుస్తుంది. అక్కడికి మేము ఆంథ్రోపిక్ని తీసుకెళ్తాము అని ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు మనం ఈ ఏఐ కంపెనీస్ ఇన్ఫ్యాక్ట్ మనకి వోగ్లోకి ఎప్పుడు వచ్చాయి, కోవిడ్లో వచ్చాయి చాట్ జీపీటీ ఇవన్నీ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ 5 ఇయర్స్ టైం లైన్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పినట్టు అచీవ్ చేస్తూనే వచ్చారు. అండ్ నాకు కూడా ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ముందు చాలామంది స్కెప్టికల్గా ఉండే, అరే వీళ్ళు చెప్తున్నారు ఇది అవుతుందా, అసలు ఇది పాసిబులా, ఏ ఆలోచించగలుగుతుందా, అంత దూరం లాజిక్ డెవలప్ అవుతుందా, ఆ డౌట్స్ అన్నీ ఉండే. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. దే ఆర్ డూయింగ్ ఇట్ అండ్ దే విల్ డూ ఇట్. అప్పుడు సిచ్యువేషన్ ఏంటి, 100 మంది చేసే పని 5 కూర్చొని చేయగలుగుతారు అంతే. 5% వర్క్ ఫోర్స్తో సరిపోతుంది. మరి మిగతా 95% జాబ్స్ అన్నీ సో వీ హ్యావ్ టు డీవియేట్ దెమ్ సమ్వేర్ కదా. వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు మనమేం ఇంజనీరింగ్ సీట్స్ తగ్గియలేదు, అంతేమంది ఇంజనీర్స్ వస్తున్నారు. ఇప్పుడు అంతమందికి అక్కడ ఇప్పుడున్న 100 జాబ్స్ వచ్చే ప్లేస్లో 5 జాబ్సే ఉన్నాయనుకోండి, మరి నెక్స్ట్ మిగిలిపోయిన వాళ్ళందరికీ మనం ఒక ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేయాలి కదా. డెఫినెట్గా. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకు కూడా ఇప్పుడు మనకు సర్వీస్ సెక్టర్ పోయిందనుకోండి, ఇప్పుడు 5 చేయగలిగితే వాళ్ళు అక్కడే కూర్చొని చేసుకుంటారు. వాళ్ళు మనకు సర్వీస్ సెక్టర్ ఎందుకు ఇచ్చారు, వాళ్ళ దగ్గర హ్యూమన్ లేబర్ చాలా ఎక్స్పెన్సివ్, వాడికి అక్కడ 2 కోట్లు పే చేయాలి సంవత్సరానికి. దానికంటే ఇండియాలో చేసేవాడికైతే 20 లక్షలకే చాలా మంచి ఇంజనీర్ వస్తాడని మనకి ఇస్తున్నారు. మరి వన్స్ ఏ చేయడం స్టార్ట్ చేసాక వాళ్ళు అక్కడే హైర్ చేసేసుకుంటారు కదా. మనకు పని కూడా లేదు. ఆల్రెడీ ట్రంప్ ఆ విషయంలో ఫుల్ టైట్ కూడా చేస్తున్నాడు. మరి ఇక్కడ జాబ్స్ అండ్ సర్వీస్ సెక్టర్ ఒకవేళ చాలా డ్రాస్టిక్గా రెడ్యూస్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఉండే ఆప్షన్ ఏముంది, మళ్ళీ యూ విల్ గో బ్యాక్ టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మన ఎకానమీ ముందుకెళ్ళాలంటే వీ కాంట్ గో బ్యాక్ టు అగ్రేరియన్ ఎకానమీ. దట్ డజంట్ మేక్ సెన్స్. సో దేర్ ఈస్ వన్ మోర్ థింగ్, అంటే మధ్యలో మళ్ళీ మీరు చేయగలిగేది ఇట్స్ లైక్ లెట్స్ గో టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంతే. సో డెఫినెట్గా మీరు అన్నట్టు కోర్కి అయితే కోర్కి దేర్ విల్ బి ఫ్యూచర్ బాను. కోర్ ఇంజనీర్స్ అందరికీ దేర్ విల్ బి ఫ్యూచర్. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయ్యి పర్టికులర్లీ కెమికల్ ఇంజనీర్స్ నెసెసిటీ ఎక్కడ ఉంటుంది, ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్. మెకానికల్ ఇంజనీర్స్ ఏం చేస్తాడు, మషిన్స్ అన్ని తయారు చేస్తాడు. కెమికల్ ఇంజనీర్ ఏం చేస్తాడు, ప్రాసెస్ డిజైన్ చేస్తాడు. రిలేటివ్లీ మీరు చూసుకుంటే చాలామంది ఏమనుకుంటారంటే కెమిస్ట్రీకి మ్యాచ్ అవుతుంది కెమికల్ ఇంజనీర్ అనుకుంటారు, పేరుంది కాబట్టి. నేను అదే అనుకుంటున్నా. లేదు, అసలు కెమిస్ట్రీ ఉండనే ఉండదు. ఓకే, జీరో కెమిస్ట్రీ ఎక్సెప్ట్ ఫర్ వన్ కోర్స్ దట్ ఈస్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు మెకానికల్ అండ్ ప్రాసెస్ డిజైన్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్కి మెకానికల్కి మధ్యలో ఉంటుంది అనమాట. కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, కంప్లీట్ మెకానికల్ కాదు, ఇద్దరి మధ్యలో ఒక బ్యాలెన్స్ ప్రాసెస్ డిజైన్ని పట్టించుకునే సిస్టమ్ కెమికల్ ఇంజనీర్ చేస్తాడు. ఇందులో కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి? కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి పర్టికులర్గా మెజారిటీ ఆఫ్ ద జాబ్స్ ఆర్ ఎట్ ఫ్యాక్టరీస్. అంటే నేను ముందు పనిచేసినప్పుడు కూడా నేను గ్రాసిమ్ ఇండస్ట్రీస్లో చేశాను. సో నీకు ఇండస్ట్రీస్లో డిజైన్ ఇంజనీర్ కానీ, డిజైన్ ఇంజనీర్స్ ప్రాసెస్ డిజైన్ ఇంజనీర్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న థర్మల్ స్టేట్స్ అన్ని మెషినరీ అంతా కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, ప్రాబ్లమ్ ఎరేజ్ అయితే ఏం చేయాలి, ఇన్ఫ్యాక్ట్ పెట్రోలియం ఇండస్ట్రీలో పెట్రోలియం ఎక్స్ట్రాక్షన్ ఎలా చేయాలి, ప్యూరిఫికేషన్ ఎలా పెంచాలి, లైక్ ఈ ప్రాసెస్లో వచ్చే ప్రతి ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసావా, వాటి ఆప్టిమైజేషన్ ఆర్ వాటి R&D కూడా. ఆప్టిమైజేషన్లో ఎక్కువ జాబ్స్ ఉంటాయి, R&Dలో ఎప్పుడైనా ఆప్టిమైజేషన్ అంటే బ్రాడర్ స్కేల్ కంటే మనకి రిలేటివ్లీ R&Dలో కొంచెం తక్కువ జాబ్స్ ఉంటాయి. దే ఆర్ వెరీ వెల్ పెయిడ్ ఆల్సో. R&Dలో నీకు ఇప్పుడు వస్తే ఫార్మాసిటికల్లో కొత్త మెడిసిన్స్ తయారు చేయడం కానీ, తయారు చేసే ప్రాసెస్ ముందే డిజైన్ చేయడం కానీ. సో మోర్ అబౌట్ మెటీరియల్స్ అండ్ ఇట్ ఈస్ మోర్ అబౌట్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్, ప్రైమరీలీ ప్రాసెసెస్. ఓకే, సో ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీస్ లైక్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ కానీ ఇట్లా ఉన్నాయి కదా సార్, వీటిలో ఈ ఫార్మా ఇండస్ట్రీలో కూడా కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కెరీర్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయా? మొత్తం ఉన్నదే వాళ్ళు కదా. ఐ మీన్ ఇప్పుడు అసలు కెమికల్ ఇంజనీర్స్ని హైర్ చేసేది ఎవరు మన ఇండియాలో? ఇప్పుడైతే మేజర్గా ఇప్పుడు మేము బిట్స్లో ఉన్నప్పుడు మాకు మేజర్గా వచ్చే ప్లేస్మెంట్స్ ఏముంది, షెల్ లాంటి కంపెనీస్, పెట్రోలియం కంపెనీస్ వస్తాయి, లేకపోతే డాక్టర్ రెడ్డిస్ లాంటి ఫార్మాసిటికల్ కంపెనీస్ వస్తాయి, లేకపోతే యూ విల్ హ్యావ్ దీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. అంటే గ్రాసిమ్ విస్కోస్ ఫైబర్ తయారు చేస్తుంది. ఐ మీన్ నీకు తెలిసే ఉంటుంది, ఇట్స్ లైక్ మీకు క్లాత్లో వాడతారు. విస్కోస్ ఈజ్ లైక్ బిట్ కాటన్ సబ్స్టిట్యూట్ అనుకోండి, మోర్ రిజెంబ్లింగ్ కాటన్. సో క్లాత్ వాళ్ళు ఇండియాలో చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరర్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్. సో అలాంటి ఫ్యాక్టరీస్ కానీ నీకు మేజర్గా జాబ్స్ అన్నీ ఇండస్ట్రీస్లో
ఫ్యాక్టరీస్ అన్నిట్లో నీకు కెమికల్ ఇంజనీర్ అవసరం అవుతాడు. ఓకే. మెకానికల్ ఇంజనీర్ ఎంత అవసరం అవుతాడో ఆన్ పార్ నీకు కెమికల్ ఇంజనీర్ కూడా అవసరం అవుతాడు. దీంట్లో రీసెర్చ్ ఎలా ఉంటది సార్? అంటే కొంతమంది ఇంకా రీసెర్చ్ చేయాలనుకుంటారు. రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయా? మనకి అక్కడ స్కోప్ ఉందా? రిసర్చ్ ఆపర్చునిటీస్ అంటే నాకిప్పుడు ప్రైమరీగా ఇండియాలో ఎంత రిసర్చ్ ఆపర్చునిటీ ఉందో ఐడియా లేదు. అంటే మేబీ ఎందుకు అంటే ముందు మనకి కెమికల్ సైడ్ అంత ఇన్వెస్ట్మెంట్ కానీ అంత హై పేయింగ్ జాబ్స్ కానీ ఎక్కువ లేకుండే. అంటే కెమికల్ ఇండస్ట్రీలో గ్రోత్ ఎప్పుడు కూడా స్లోగా ఉంటుంది. ఒకేసారి ఐటీ పే చేసినట్టు ఎక్కువ పే చేసి, బికాజ్ ఇండస్ట్రీ రన్ చేస్తున్నప్పుడు ఇట్ నీడ్స్ ఎక్స్పర్టీస్. ప్రాక్టికల్ ఎక్స్పర్టీస్ ఈజ్ మోర్ వాల్యుబుల్ ఇన్ అన్ ఇండస్ట్రీ దాన్ థియరిటికల్ నాలెడ్జ్. సో ఐటీ ఎంప్లాయీని హైర్ చేసినట్టు మనం 1 month ట్రైన్ చేసి అంత ప్యాకేజ్ ఇస్తే ఇట్ వోంట్ బి వర్త్ ఇట్. సో నువ్వు ఒక ఎంప్లాయీని తీసుకొని వాడిని ట్రైన్ చేసి స్లోగా వాడికి గ్రోత్ ఇచ్చి అలానే అదే ప్యారలల్గా నీకు శాలరీ కూడా పెరుగుతుంది అనమాట. సో ఇండస్ట్రీ నుంచి నీకు రీసెర్చ్ ఎప్పుడు ఎక్కువ జరుగుతుంది? రీసెర్చ్ జరగడానికి ప్రైమరీ రీజన్ ఎప్పుడు ఉంటుంది? ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయనుకోండి, ఇండస్ట్రీస్ ఎప్పుడైతే థ్రైవ్ అవుతున్నాయో వాళ్ళు రీసెర్చ్లో ఇన్వెస్ట్ చేస్తారు. నువ్వు రీసెర్చ్లో ఇన్వెస్ట్ చేస్తే దెన్ ఆ రీసెర్చ్ సైడ్ వెళ్ళే వాళ్ళు, అంటే అటు పే పెరుగుతోంది అని తెలిసినప్పుడు జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే దట్స్ హౌ ఇట్ విల్ ప్రొసీడ్. అందుకే నీకు ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ జాబ్స్ చూసుకుంటే యూఎస్లో చాలా ఎక్కువ ఉంటాయి. యూఎస్లో ఎందుకంటే R&D ఎక్కువ జరుగుతుంది. ఫార్మా ఇండస్ట్రీ చాలా పెద్దది యూఎస్లో. సో వాళ్ళ పే ప్యాకేజెస్ కూడా ఎక్కువ ఉంటాయి. వాళ్ళ దగ్గర ఈ పెట్రోలియం కంపెనీస్ ఉంటాయి. సో నీకు డెవలప్డ్ కంట్రీస్లో ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో బాగా డెవలప్ అయిన కంట్రీస్లో ఎక్కువ ఆపర్చునిటీ ఉంటాయి. ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద ఎక్కువ డిపెండెన్సీ ఉన్న కంట్రీలో నీకు ఆబ్వియస్లీ ఆ రీసెర్చ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ జనరల్ వర్క్ అంటే కెమికల్ ఇంజనీర్ చేసే ఫ్యాక్టరీని మేనేజ్ చేసే వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో నీకు అటు రీసెర్చ్ సైడ్ ఎక్కువ స్కోప్ అండ్ గ్రోత్ ఉంటుంది. అండ్ రెగ్యులర్ ఇంజనీర్స్కి కూడా ఎక్కువ గ్రోత్ అండ్ స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ ఇంకా సార్ మేజర్గా మనం చూస్తే మేబీ దిస్ వార్ క్రైసిస్ ఆర్ నాట్ లైక్ పెట్రోలియం ఇండస్ట్రీలో కూడా మనకి జాబ్స్ ఉండడం చూడొచ్చు. ఇంతకుముందు మీరు షెల్ అని చెప్పారు, ఓఎన్జీసీలో కానీ, అండ్ అలానే పిఎస్సీలో కూడా ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. పిఎస్యూస్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి బాను. కెమికల్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళు కూడా తక్కువ ఉంటారు కదా రిలేటివ్లీ. సో పిఎస్యూలో మంచి స్కోప్ ఉంటుండే. అంటే మేము ఇంజనీరింగ్ చేసినప్పుడు కూడా పిఎస్యూలో మంచి స్కోప్ ఉంటుండే. పే ఈజ్ వెరీ గుడ్ పిఎస్యూస్లో. సో ఓఎన్జీసీ ఉంది, ఐఓసిఎల్ ఉంది, ఈ భారత్ పెట్రోలియం, బీపీసీఎల్ ఉంది, హెచ్పి ఉంది. సో వీటన్నిటిలో నీకు కెమికల్ ఇంజనీర్ అవసరం అవుతాడు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు చూసే డే టు డే చాలా థింగ్స్లో నీకు కెమికల్ ఇంజనీర్ అవసరం అవుతాడు. ఇప్పుడు నీకు ఈ పైపింగ్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఉందనుకో, యూ విల్ నీడ్ ఎ కెమికల్ ఇంజనీర్. రబ్బర్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాంటి ఇండస్ట్రీ ఉందనుకో, యూ విల్ నీడ్ ఎ కెమికల్ సో ఇంజనీర్. వేరే మెటీరియల్ ఎక్కడ వాడతాం అక్కడ అంతా కెమికల్ అంతా ప్రాసెస్ అంతా వాళ్ళే డిజైన్ చేయాలి కదా. ఒక కెమిస్ట్ అంటే ప్యూర్ కెమిస్ట్ ఏం చేస్తాడు? హీ విల్ డిజైన్ ద రియాక్షన్. అంటే వాళ్ళంతా టెస్ట్ చేసి ఓకే ఈ రియాక్షన్ చేసి ఈ కాంపౌండ్ వస్తుంది, ఇదంతా ఒక ప్యూర్ కెమిస్ట్రీ చేస్తాడు. కెమికల్ ఇంజనీర్ ఏం చేస్తాడు? ఓకే ఈ కెమికల్ ఆ కాంపౌండ్ స్టెబిలిటీ ఎంత, అది ఎంత టెంపరేచర్ వరకు సస్టైన్ అవుతుంది, దాన్ని మనం ఫ్లో చేయాలంటే దాన్ని లిక్విడ్ స్టేట్లో మార్చిన తర్వాత అది ఎంతసేపు ఆ సిచ్యువేషన్ రిటైన్ చేసుకుంటుంది, మనం ఎంత టైంలో అటు నుంచి ఇటు ఫ్లో రన్ చేయాలి, ఫ్లో రన్ చేస్తున్నప్పుడు హీట్ లాస్ ఎంత, ఆ హీట్ లాస్ బ్యాలెన్స్ ఎవరు చేయాలి, దానికి కావాల్సిన హీట్ జనరేటింగ్ యూనిట్స్ ఏం వాడాలి, ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ ఏం వాడాలి. ఇన్ఫ్యాక్ట్ నేను నీకు ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. నేను అల్ట్రాటెక్ సిమెంట్స్లో చేశాను. అంటే ఇట్ వాజ్ ఎ స్మాల్ ఇంటర్న్షిప్. సో అక్కడ ఆల్టర్నేట్ ఫ్యూయల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఉండేది. నేను కెమికల్ ఇంజనీర్ కదా, నన్ను అందులో వేశారనమాట. సో అప్పుడు మేము పెట్టిన ప్రపోజల్ ఏంటంటే, అప్పుడు మ్యాగీ బ్యాన్ అయింది తెలుసు కదా. అవును. సో మ్యాగీ బ్యాన్ అయిపోయింది. మనకి ఇండస్ట్రీస్కి చాలా ఎనర్జీ కావాలి. మొత్తం మనం ఎలక్ట్రిసిటీ నుంచి కోల్ నుంచి తీసుకుంటే మన తడిసి మోపడైపోతుంది. అంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో ఎప్పుడు ఆల్టర్నేట్ ఫ్యూయల్ రీసెర్చ్ అనేది జరుగుతూనే ఉంటుంది. డ్రై వేస్ట్ నుంచి, చెత్త నుంచి, చెదారం అన్నిటి నుంచి ఎనర్జీ తీయడానికి చూస్తూనే ఉంటారు. సో అప్పుడు ఈ మ్యాగీ బ్యాన్ అయింది కదా, ఆ బ్యాన్ అయిన మ్యాగీ మొత్తం మ్యాగీ వాడికి డిస్పోజ్ చేయడం ప్రాబ్లం అయింది. వాడు ఎక్కడ డిస్పోజ్ చేయాలి అదంతా. సో మనం చాలా హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ మ్యాగీ లైక్ పెన్నీస్ చాలా చీప్గా కాదు, సారీ ఐ ఫర్గాట్ టు టెల్ యూ, డిస్పోజ్ చేయడానికి వాడికి ఖర్చు అవుతుంది కాబట్టి వాడే మనకి టన్నుకి 80 రూపాయలు అలా ఇచ్చి వాడే మనకి మ్యాగీ ఇస్తే మేమంతా అది తీసుకొచ్చి ఆ మ్యాగీ అంతా తగలబెట్టి మేము ఎనర్జీ చేసుకొని అది ఇండస్ట్రీకి వాడుకున్నాం. ఓ నైస్. సో ఇలాంటి పనులన్నీ ఎవరు హ్యాండిల్ చేస్తారంటే ద కెమికల్ ఇంజనీర్స్. ఓకే. సో సాలరీస్ ఎలా ఉంటాయి సార్? అంటే డౌన్ ద లైన్ గ్రోత్ ఎలా ఉంటుంది ఎట్ ద ఎండ్? ఎందుకంటే అది మ్యాటర్స్. గ్రోత్ ఎలా ఉంటుంది? ఇఫ్ యు ఆర్ కన్సిస్టెంట్, అంటే నువ్వు జాయిన్ అయిన తర్వాత పేషెన్స్ ఉందనుకో, ఈ రోజు ఉన్న సిచ్యువేషన్కి కూడా ఫ్యూచర్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్. అది ఆల్రెడీ చెప్పాను. బట్ ఈ రోజు ఉన్న సిచ్యువేషన్లో కూడా, అంటే నేను ఇంజనీరింగ్ చేసినప్పుడు కూడా ఇట్స్ లైక్ నేను పర్టికులర్గా తీసుకోకపోవడానికి ఒక రీజన్, స్టార్టింగ్ పే వాజ్ 45,000 అండ్ చాలా స్లోగా పెరుగుతుంది.
బట్ ఇన్ 15 ఇయర్స్, ఓకే, 15-16 ఇయర్స్ నువ్వు అదే కంపెనీలో ఫ్యాక్టరీలో చేసావనుకో, యువర్ నాలెడ్జ్ విల్ బి ఇండిస్పెన్సిబుల్. అంటే నువ్వు చాలా వాల్యుబుల్ అసెట్ ఆ కంపెనీకి. ఎందుకంటే నీకు ప్రతి ప్రాసెస్ ఎలా నడుస్తుందో తెలిసినోడు ఎవడంటే బానువే. 16 ఇయర్స్ నుంచి ఉన్నాడు. సో దట్ ఈస్ ద గ్రోత్ అనమాట కెమికల్ ఇంజనీర్కి. సో యూ విల్ బికమ్ దట్ యూనిట్ హెడ్, ఆ ఫ్యాక్టరీ యూనిట్ హెడ్ ఆర్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ అవుతావు. దెన్ ద లైఫ్ ఈస్ వెరీ గుడ్. యూనిట్ హెడ్స్కి, ఫ్యాక్టరీ యూనిట్ హెడ్స్కి, వైస్ ప్రెసిడెంట్స్కి నువ్వు ఎప్పుడైనా మన దగ్గరలో ఫ్యాక్టరీస్ అండ్ సిమెంట్ కంపెనీస్లో చాలా జాబ్స్ ఉంటాయి కెమికల్ ఇంజనీర్కి. సో నువ్వు అక్కడికి వెళ్ళు, యూనిట్ హెడ్స్కి, వైస్ ప్రెసిడెంట్స్కి వాళ్ళు స్లోగానే గ్రోత్ ఉంటుంది. వాళ్ళు జాయిన్ అయినప్పుడు 20,000కే జాయిన్ అయి ఉంటారు. బట్ నువ్వు వాళ్ళు 15 ఇయర్స్ ఇంటూ ద కెరీర్ దే విల్ బి మేకింగ్ 2.5 lakhs. వాళ్ళకు ఒక పెద్ద బంగ్లా విత్ లాన్ అండ్ డ్రైవర్, కార్ అన్నీ ఇస్తారు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ గ్రోత్ అన్నమాట. కానీ నీకు ఆ పేషెన్స్ ఉండాలి. నువ్వు నీ పియర్స్తో కంపేర్ చేసుకున్నావు అనుకో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నీ ఫ్రెండ్ ఐటీకి వెళ్ళాడు, ఫస్ట్ ఇయర్ 50, సెకండ్ ఇయర్ 75, థర్డ్ ఇయర్ 120, 4-5 yearsలో 1.5-1.6 lakhsకి వచ్చేసాడు అనుకో. స్టాగ్నేషన్. నువ్వు స్టాగ్నేషన్ అని కాదు, స్టిల్ హీ కెన్ ఫైట్, హీ కెన్ చేంజ్ కంపెనీస్, హీ కెన్ గెట్ మోర్ గ్రోత్. బట్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ లైఫ్ స్టైల్ అనమాట ఫ్యాక్టరీకి దానికి. సో నువ్వు అది కంపేర్ చేసుకుంటే నీకు ఆ ఫీలింగ్ వస్తుంది, అరే వీళ్ళందరూ నాకు 15 ఇయర్స్కి వచ్చే గ్రోత్ వీళ్ళకి 5 yearsకే వచ్చింది అని. బట్ కెమికల్ సైడ్ ఏంటంటే యువర్ లైఫ్ ఈజ్ మోర్, ఏమంటాము, బిట్ అంటే ఐటీ కంటే రిలాక్స్డే ఉంటుంది అక్కడ ఇండస్ట్రీలో. ఓకే, ఎందుకంటే రెగ్యులర్గా నువ్వు చేసే పనే మోర్ ఆర్ లెస్ హ్యాండిల్ చేస్తూ ఉంటావు అండ్ మధ్యలో ఇష్యూస్ వచ్చినప్పుడు సార్ట్ చేస్తావు. యువర్ నాలెడ్జ్ విల్ బి మోర్ వాల్యుబుల్. నీకు వాల్యూ ఎందుకు ఎక్కువ అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు సాల్వ్ చేయాలి, అందుకోసం నువ్వు డైలీ అక్కడ లేబర్ లాగా ఫుల్ పని చేయడానికి కాదు. ఓకే. సో నీకు అడ్వాంటేజ్ ఉంటుంది, అంటే నీ లైఫ్ కొంచెం రిలాక్స్డ్ ఉంటుంది. మంచి ఇండస్ట్రీ కాబట్టి నీకు ఒక హౌస్ ఇస్తారు అండ్ మంచి టౌన్షిప్ ఉంటుంది. నువ్వు ఎంత ఐటీ ఎంప్లాయ్ అయినా ఇప్పుడు తీసుకెళ్ళి హైటెక్ సిటీలో ఉన్నావు అనుకో, రోజు ఆ ట్రాఫిక్లో వెళ్ళాలా, ఆ పొల్యూషన్తో తిరగాల, అక్కడ నువ్వు ఒక 2 BHK రెంట్కి తీసుకోవాలంటే 50,000-60,000 కట్టాలా. ఇవేముండవు. నీకు మంచిగా ఫ్యాక్టరీలో ఇల్లు ఇస్తారు, ఆ దగ్గరలో వాళ్ళే స్కూల్ కట్టిన కంపెనీస్ కూడా ఉంటాయి, దాని లోపలే ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి, జిమ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. నీ ఫ్యామిలీకి అంటే కొన్ని కంపెనీస్ అయితే ఆల్ ద అమ్యూనిటీస్ అన్నీ ఉంటాయి అండ్ చాలా స్టేబుల్ లైఫ్ ఉంటుంది. ఓకే. ఇట్ ఈస్ లైక్ ఏ గవర్నమెంట్ జాబ్ ఫ్యాక్టరీలో. ఓకే. సో ఈ కెమికల్ ఇంజనీరింగ్ సార్ అంటే వెన్ యూ కన్సిడర్ కెరీర్ కాకుండా నార్మల్గా ఇప్పుడు సపోజ్ మనం ప్రస్తుతం బిర్లా ఓపెన్ మైండ్స్ ఇక్కడ ఉన్నాము, ఇక్కడ స్టూడెంట్స్కి ఏ స్టూడెంట్స్ కెమికల్ ఇంజనీరింగ్ తీసుకోవడానికి అంటే ఎవరికి సెట్ అవుతుంది ఇది? ఎవరికి సెట్ అవుతుంది? ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి వాళ్ళు కొంతమంది కెమిస్ట్రీలో స్ట్రాంగ్ ఉంటారు, కెమిస్ట్రీ వల్లనే స్కోర్ చేయడానికి ప్లాన్ చేస్తుంటారు, సీట్ తెచ్చుకోవడానికి ప్లాన్ చేస్తుంటారు. దేర్ ఈస్ దిస్ పర్స్పెక్టివ్. అంటే నేను ఇందాక చెప్పినట్టు కెమికల్ ఇంజనీరింగ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ రిలేటెడ్ టు కెమిస్ట్రీ, బట్ ఎట్ ద సేమ్ టైం నీకు దాని అవగాహన ఉండడం ఈజ్ వెరీ మచ్ అడ్వాంటేజెస్. అంటే ఒక కెమికల్ ఇంజనీర్కి కెమిస్ట్రీ నాలెడ్జ్ చాలా ఉందనుకో, హీ విల్ బి మోర్ వాల్యుబుల్. ఎందుకంటే 2 డిపార్ట్మెంట్స్ని ఆ ఇండస్ట్రీలో వాడే లీడ్ చేస్తాడు కదా, ఎందుకంటే 2 ఐడియా ఉన్నాయి కాబట్టి. సో నీకు కెమిస్ట్రీ అలాంగ్ విత్ కెమికల్ ఉందనుకో, ఇట్ విల్ బి మోర్ అడ్వాంటేజెస్. అంటే నువ్వు ఇఫ్ యూ హ్యావ్ ఇంక్లినేషన్ టువర్డ్స్ కెమిస్ట్రీ బట్ యూ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు MSc కెమిస్ట్రీ బికాజ్ ప్యూర్ సైన్సెస్లో పే రిలేటివ్లీ తక్కువ ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో, అప్పుడు నువ్వు కెమికల్ ఇంజనీరింగ్ తీసుకున్నావు అనుకో, ఇఫ్ యూ హ్యావ్ మోర్ ఇంక్లినేషన్ టువర్డ్స్ కెమిస్ట్రీ దెన్ ఇట్ విల్ బి అడ్వాంటేజెస్ ఫర్ యూ వితౌట్ ఎనీ డౌట్. సో డెఫినెట్గా ఒక ఇంటర్ విద్యార్థి అయితే కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్లో ఇది కూడా ఒకటి కన్సిడర్ చేయొచ్చు తప్పకుండా. కోర్ బ్రాంచెస్లో ఇది కూడా ఒకటి కన్సిడర్ చేయొచ్చు వితౌట్ ఎనీ డౌట్, బికాస్ దేర్ ఈస్ నెసెసిటీ. ఇఫ్ దేర్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ దేర్ విల్ బి నెసెసిటీ ఫర్ కెమికల్ ఇంజనీరింగ్. డెఫినెట్గా అంటే ఎన్ని రోజులు ఇంకా సర్వీసెస్ అంతా కూడా కొలాప్స్ అయినప్పటికీ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ బిల్డ్ చేయాలన్నా కూడా మ్యానుఫ్యాక్చరింగ్. మీకు మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు అంటే వార్ అవుతుంది, బట్ మిడిల్ ఈస్ట్లో దేర్ ఇస్ సో మచ్ డిమాండ్ ఫర్ కెమికల్ ఇంజనీర్స్ అండ్ దే ఆర్ వెరీ వెరీ వెల్ పేడ్ మిడిల్ ఈస్ట్లో. ఓకే. ఫారిన్ కంట్రీస్లో కూడా మంచి ఫారిన్ కంట్రీస్లో పెట్రోలియం మ్యానుఫ్యాక్చరింగ్ ఇవి ఎక్కువ ఉన్న కంపెనీస్ అన్నిట్లో దెర్ విల్ బి డిమాండ్ ఫర్ కెమికల్ ఇంజనీర్స్. సో నువ్వు ఫారెన్ కూడా వెళ్ళొచ్చు. మా ఫ్రెండ్స్ అంటే మా డిపార్ట్మెంట్లో చదివిన వాళ్ళు US వెళ్ళి అక్కడే బాగా సెటిల్ అయ్యారు. దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ పేయింగ్ జాబ్స్. సో ఇవి ఓవరాల్గా డీటెయిల్స్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ చేస్తే ఎలా ఉంటుంది, కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటి. యాక్చువల్గా కెమికల్ ఇంజనీరింగ్ అంటే నాకు కూడా ఈ పాడ్కాస్ట్ చేసేంత వరకు కూడా నిజంగా కెమికల్ ఇంజనీరింగ్ అంటే కెమికల్స్ ఉంటాయి అని ఒక పర్స్పెక్టివ్ ఉండే, జస్ట్ బికాస్ ఆ వర్డ్ ఉండడం వల్ల. బట్ నౌ సార్తో మాట్లాడాక సో వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఇన్ దట్ ఇంజనీరింగ్లో ఏముంటుంది, మన రోల్ ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది. మోస్ట్ ఆఫ్ యూ ఆల్సో హోప్ యూ గాట్ ద క్లారిటీ.
సో మీ యొక్క కెరీర్ ఆపర్చునిటీస్ లేకపోతే ఇంజినీరింగ్ బ్రాంచ్ యొక్క ఎంపికలో ఇది కూడా కన్సిడర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్బీఆర్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ తరచూ మేము కండక్ట్ చేసే జూమ్ మీటింగ్లో మీరు అటెండ్ అవ్వడానికి అండ్ అలానే ఇలాంటి ఒక గెస్టులతో మీరు మాట్లాడడానికి, డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడానికి మా యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.